చూసారా టీవీలో? చూసానే, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు సిద్ధు. సిద్ధు ఇస్ వెరీ హ్యాండ్సమ్. అడిగింది ఇంటర్వ్యూ గురించమ్మా. వాట్ గట్స్ హి హ్యాస్ నో. సత్తి పహల్వాన్ కి చెమటను పట్టించేశాడు. ఈస్ వెరీ గ్రేట్. ఇందాక నుంచి చూస్తున్నాను సిద్ధు సిద్ధు. అతను ఏదో గ్రేట్ అయినట్టు. అతను నిజంగానే గ్రేటే. మీకు గ్రేట్ కావచ్చు, నాకు కాదు. ఏయ్ అలా అనకే, మేమందరం తన ఫ్యాన్స్ యూనో. మీకు విషయం చెప్తే షాక్ అవుతారు. ఏంటది? మీరు అతని ఫ్యాన్స్ అయితే అతను నాకు ఫ్యాన్. యా, అంతేకాదు నాకు ప్రపోజ్ చేశాడు కూడా. సిద్ధు నీకు ప్రపోజ్ చేశాడా? ఒక్కసారి కాదు 100 సార్లు. ఏ శ్వేత, ఒక్కసారి పరిచయం చేయవే. ఓకే ఓకే ఓకే, మనం ఫ్రీగా ఉన్నప్పుడు రమ్మని చెప్తా, కలుద్దాం. ఓకే జాన్, అది కాల్ లేడా? ఏ శేఖర్, అది చూడు, ఫేస్ టు ఫేస్ సిద్ధార్థ్ గారు. హలో సార్. హలో. వావ్, ఏమైంది? అటు చూడండి. హలో సార్. సార్ పరిచయం చేయవా ప్లీజ్? నేను అతనితో మాట్లాడను. నాకు చెప్ప పెట్టకుండా రెస్టారెంట్ వచ్చేస్తాడా? ఐ హేట్ హిమ్. ఈ ఒక్కసారి క్షమించి పరిచయం చేయవే ప్లీజ్. నేను మాటే మాటే ఈ రోజంతా అతనితో మాట్లాడను. పోనీలేవే, మనమే పరిచయం చేసుకుందాం. చేద్దాం. పదండి. No, మీరు నా ఫ్రెండ్స్ అయి ఉండి అతని దగ్గరికి వెళ్తే ఎంత చీప్గా ఉంటుంది. నేనే వెళ్ళి తీసుకొస్తాను. థ్యాంక్ యూ సార్. It's okay. హాయ్ స్వీట్ హార్ట్. Hi. నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. Oh, thank you. నేను మీ ఐ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా చూస్తాను. అది ఫేస్ టు ఫేస్ అండి. ఓ సారీ, టెన్షన్ లో నేనేం మాట్లాడుతున్నానో నాకేం నాకు తెలియదు. టెన్షన్ గా ఉంది. మీరు నా చేయి వదిలేస్తే ఇద్దరికి టెన్షన్ తగ్గుతుంది. ప్లీజ్ చేయి మాత్రం వదలమనకండి. నేను పొరపాటు చేశానండి. ఏంటి, నా చేయి పట్టుకున్నా? ఆహా, మీరు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పి. అరే, నేను మీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పారా? ప్లీజ్ 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 అలాంటి రియాక్షన్స్ ఇవ్వద్దు. ఏం చెప్పినా నవ్వుతూ చెప్పండి. నేను మీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పారా? యా యా, నా వెనక టేబుల్లో కూర్చుంది నా ఫ్రెండ్స్. హాయ్, హ్యాపీ? ప్లీజ్ సిద్ధార్థ గారు, నేను ప్రాణం కన్నా పరువుకే ఇంపార్టెన్స్ ఇస్తాను. ప్లీజ్ అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? కాసేపు నా బాయ్ ఫ్రెండ్ గా యాక్ట్ చేయండి ప్లీజ్. నో, ఇట్స్ ఇంపాసిబుల్. అయితే నేను బ్రతకడం కూడా ఇంపాసిబుల్. మీరు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి అలాంటి పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోకండి. అయితే మీరు ఎస్ అన్నట్లేనా? సరే. థ్యాంక్ యూ. గురుజీ, మీరు నాకు కాఫీ ఆఫర్ చేయడం కొత్తగా ఉంది సార్. నేను ఎప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నం చేస్తాను కదరా. అవునండి. ఇక్కడంతా అమ్మాయిలు ఉన్నారు, కాస్త కేర్ఫుల్ గా చూసుకో. అలాగేనండి. ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఇస్ మై సీట్. గుర్తుపట్టలేదు అనుకుంటా. ఏడ్చేవాళ్ళు రా. శీతల్. హాయ్ శీతల్. ఐమ్ రాణి సార్. రాణి. షూర్ థ్యాంక్ యూ. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? అదేంటి, మీకు తన పేరు తెలీదా? అంటే మీ ఫ్రెండ్స్ మధ్య ఏవో నిక్ నేమ్స్ ఉంటాయి కదా, ఆ ఉద్దేశంతో అన్నాను. అయితే తన అసలు పేరు చెప్పండి సార్. అసలు పేరు అంటే టూ మచ్ యూనో. అసలు పేరు తెలియకుండా ప్రేమించుంటావా ఏంటి? స్వీటీ చెప్పే. అయితే మా శ్వేతని మీరు స్వీటీ అంటారనమాట. దొరకకూడదు అనుకున్నాను, దొరికిపోయాను. శ్వేత టూ మచ్. సార్ మీరు ఫస్ట్ టైం ఎప్పుడు కలుసుకున్నారు? ఇక్కడే. మేము ఎప్పుడు కలుసుకున్నా ఇప్పుడే కలుసుకుందా, ఫ్రెష్ గా ఫీల్ అవుతుందా? ఓ ఎక్స్క్యూజ్ మీ సార్. కాఫీ పెట్టు. అలాగే సార్. మేడం బాయ్ ఫ్రెండ్ ఉండగా బిల్లు మనం కడితే బాగుండదేమో. You're right. సిద్ధు, come on. ఏంటి? Please pay the bill. నేనా? టేబుల్ నెంబర్ 11. అలాగే. Yes. Okay. Bye. Bye, darling. Come girls, let's move. కూర్చోరా. సార్. అరే పీకే బాబు, వాట్ ఇస్ దిస్? నా కొలిగ్ పోయి నా కాలం పడతావిటి మరి మీరు పబ్లిక్. ఎలా అర్థం చేసుకున్నారా? లేకపోతే ఏంటి? లెసన్స్ కూడా ఇవ్వపోయారా? భలేవరే, లేకండి. డబ్బులేం తగలేదు కదా. రండి. ఎక్స్క్యూజ్ మీ, నా ఫ్రెండ్ ఒకరు వస్తున్నారు, వెయిట్ చేస్తాను. నో రిజర్వేషన్. ఈ చైర్ నాది, ఈ టేబుల్ నాది, బిల్లు కూడా నాది. కాఫీ సార్. ఓకే. బిల్ సార్. ఓ సో ఫాస్ట్. Thank you, sir. చెప్పానుగా, బిల్లు కూడా నాదే. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. మీరేం చెప్పక్కర్లా. 3650. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కారణంగా గవర్నమెంట్ మనల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టింది. అంటే ఇక ఏ కాంట్రాక్ట్స్ చేయడానికి మనకు ఎలిజిబిలిటీ లేదు. పైగా కాంట్రాక్ట్ మనకే వస్తుందన్న ధీమాతో నేను చెప్తున్నా వినకుండా మెటీరియల్ అంతా ముందే పర్చేజ్ చేశారు. మనకు ఫైనాన్స్ చేసిన బ్యాంక్స్ దగ్గర నుంచి, ఫైనాన్షియర్స్ దగ్గర నుంచి ప్రెజర్స్ మొదలైంది. దీనంతటికి కారణం ఆ ఇంజనీర్ గోపాలరావు గారు ఎవిడెన్స్ మీడియాకి ఇచ్చిన సాలగాని లేపారు. అదెప్పుడూ డిసైడ్ అయ్యాను. వెంటనే లేపేస్తే అంతకంటే పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటాం. జనం ఇది మర్చిపోయే టైంకి వాడు చేస్తాడు. ముందు మనల్ని కాదని కాంట్రాక్ట్ టేక్ ఓవర్ చేస్తే అది పూర్తి కాంట్రాక్టర్లందరికీ తెలియాలి. రావాల్సిన కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నది పూర్తి కాదు. మమ్మల్ని కాదని ఎవడైనా పంటకు వస్తే ప్రాణాలుండవు.
ఏంట్రా ఇదే పనులు ఆపేసి కూర్చున్నారేంటి? సత్తి ఫైల్ మన మనుషులు వచ్చి మమ్మల్ని సాగుకొట్టారు బాబు. పాండు అన్నా లేడు ఎందుకో? మీ వాడొచ్చి మా వాళ్ళని పనులు చేయదన్నారంట. వాళ్ళేమో పనులు మాత్రం కూర్చున్నారు. మా డబ్బులు ఎవరిస్తారా? నువ్వు ఇచ్చారు. వస్తావనే మేము పనులు మానేసి కూర్చున్నాం. ఎవరికా? నాకు డబ్బులు ఇవ్వడం కోసం మీరు పనులు మాత్రం కూర్చోవాలి ఏంటి? ఇచ్చేసి మీ పనులు మీరు చేసుకోండి. ఏంద్రా ఇచ్చేది? బాయ్స్ వదలవా? నా చొక్కా. రౌడీలు రా. ఇంక మీద ఒకటి ఇస్తే చూడు. కాంట్రాక్టులు రాకపోతే మీరు చూసుకోండి. అంతేగాని పొట్టకూటి కోసం కూలీ చేసే మా జోలికి వచ్చారంటే మీకు పుట్టగతులు లేకుండా చేస్తాను. ఇది నా మాటగా మీ అన్నకి గోవింద్ 3000 తగ్గింది. ఆ విషయం ఇప్పుడే చెప్పేది. ఏయ్ సరిపోద్దా? సరిపోయింది. ఓకే. నెక్స్ట్ సండే మన కాలేజ్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. ఓకే సార్, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఫంక్షన్ కి సిద్ధార్థ్ ని చీఫ్ గెస్ట్ గా పిలిస్తే ఛానల్ అతని చేతిలో ఉంది కాబట్టి కాలేజ్ కి పబ్లిసిటీ వస్తుంది. వాట్ డు యు సే? కరెక్ట్ సార్. కరెక్ట్ అంటే సరిపోదు, అతన్ని నువ్వే పిలవాలి. హలో, కాల్ మీ ఆఫ్టర్ 5. మీరు ఏంటండి ఇది? బొమ్మ అనుకుని నేను లోపల. ఇది కాదండి, మరి మీ మూలంగా నేను ప్రాబ్లంలో పడ్డాను. నా మూలంగానా? చాలా పెద్ద ప్రాబ్లంలో. అసలు ప్రాబ్లం ఏంటండి? అది మీరు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పడం వల్ల ప్రాబ్లంలో పడ్డాను. అరే మీరు చెప్పండి కదా, నేను చెప్పాను. అదే నేను చెప్పమంటే వెనక ముందు ఆలోచించి కూడా చెప్పేస్తారా? మీరు 10 మందితో చెప్పారు, ఆ 10 మంది 20 మందికి చెప్పారు, 20 మంది కాలేజ్ మొత్తం చెప్పేశారు. దత్తు, సార్ లోపల ఏం జరుగుతుందో అర్థమైందా? తెలియట్లేదు గురుగారు, గ్లాస్ రూమ్ కదా. ఆ సిద్ధార్థ గడ తన పాపులారిటీని అడ్డం పెట్టుకుని ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కదా? తెలియదు గురుగారు. ఆ అమ్మాయి వంక చూడేం మాట్లాడుతుందో. నిన్ను నమ్మి నా సరస్సు అర్పించాక ఇప్పుడు నాకు సంబంధం లేదంటావా? సిద్ధార్థ, నువ్వు అర్పించింది నన్ను చూసి కాదు, నా పాపులారిటీని చూసి. అయినా నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాను, నువ్వేం ఫస్ట్ టైం కాదు. అప్పుడు అమ్మాయి నా కడుపులో పెరుగుతున్న నీ పాపానికి నేను తల్లిని కావాలంటావా? చూడరా, అవునండి, అది పాపం అని నువ్వు అనుకుంటున్నావు, పాపులారిటీ అని నేను అనుకుంటున్నాను. నువ్వు చచ్చి గీ పెట్టుకున్నా సరే నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. అంతే. ఏం పీక్కుంటావు పీక్కు. అయ్యో బాబాయ్, ఏంట్రా? ఎంత కరెక్ట్ గా చెప్తున్నారండి మీరు. లిప్ రీడింగ్ రా, తర్వాత పోడుదుగా నుండు. అలాగేనండి. ఈసారి నాకు ఇష్టం లేకపోయినా మీకోసం వస్తాను, సరేనా? థాంక్యూ సో మచ్, థాంక్యూ సో మచ్. ఇది ఇంతటితో ఆగిపోతుంది కదా? అది మీ చేతిలోనే ఉంది. ఓకే బై బై. థాంక్యూ. ఎక్స్క్యూజ్ మీ, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు అబార్షన్ చేయించుకోద్దమ్మా. వాట్? నీకు నేనున్నాను. ఇడియట్. ఎస్ స్టూడెంట్స్, ఈ రోజు నేను ఈ ఫంక్షన్కి ఎందుకు వచ్చానో మీ అందరికీ తెలుసు.
మిమ్మల్ని అందరినీ కలిసే ఉద్దేశంతో వచ్చాను. అదేంటి? అది అండర్స్టాండింగ్లే. ఓ డియర్ ఫ్రెండ్స్, ఫ్యాషన్ ఈజ్ ఎ ప్యాషన్. యూజ్ ఇట్ టు ప్రమోట్ అవర్ కల్చర్ అండ్ ట్రెడిషన్. మేక్ అవర్ పేరెంట్స్ అండ్ కంట్రీ ప్రౌడ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సిద్ధార్థ గారు, మా శ్వేతకు మీకు ఉన్న రిలేషన్ రిలేషన్ సారీ హిస్ పర్సనల్.